కర్ణుని యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు వృషసేనుడు. అతడు ఒక్కడే ధైర్యం చేసి భీముడి వైపుకి వెళ్ళాడు. కానీ భీముడు ఆయనతో యుద్ధం చేశాడు. ఈలోగా అర్జునుడు శక్తివంతమైనటువంటి బాణాన్ని ప్రయోగించి కర్ణుడి కళ్ళ ముందే ఆ కొడుకు వృషసేనుడి యొక్క తల తరిగేశాడు. కళ్ళ ముందు ఇంకొక కొడుకు తల తెగి నేల మీద పడిపోయింది. ఇవన్నీ చూసిన తరువాత ఎంతటి వాడికైనా మనస్సు వికలమైపోయింది. కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటనల పరంపర. ఈలోగా ఆకాశంలోకి దేవేంద్రుడు, బ్రహ్మగారు, పరమశివుడు వీళ్ళందరూ వచ్చి నించున్నారు. నించుని నరనారాయణుడు, ఆ కృష్ణార్జునులు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు. ఈ కర్ణుడు అధర్మపక్షాన్ని ఆశ్రయించినవాడు. ఆయన యందు సుగుణములు ఉండవచ్చుగాక, కానీ ఈ కర్ణుడి శరీరము నేల పడిపోవుగాక.